డాలర్ ని ఢీకొట్టడానికి కొత్త కరెన్సీ అనేది వస్తుందంట. ప్రజెంట్ డాలర్ డామినేషన్ అనేది ఎప్పుడు అంతమవుతుందో ఇంకా తెలియడం లేదు. కానీ పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఒక భారీ నిర్ణయం తీసుకున్నాయి. అదే డిజిటల్ కరెన్సీ వైపు అడుగు వేశాయట. ఈ కరెన్సీ పేరు ఈసిఏఎఫ్ లేదా ఈ కాయిన్ పేరుతో ఉండవచ్చు అని అంటున్నారు. దీనిని 2021 డిసెంబర్ 25న నైజీరియన్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసిందట. బెనిన్, టోగో, మాలి, ఎవర్ కోస్ట్, బర్కిన్ ఫాలో లాంటి దేశాలు ఈ కాయిన్ ప్రాజెక్ట్ లో భాగమయ్యాయని చెప్తున్నారు. ఇది వాళ్ళ యొక్క సామూహిక ఆర్థిక స్వతంత్రానికి తొలి అడుగులు అని నైజీరియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వలన అమెరికన్ డాలర్స్ పై ఆధారపడడం తగ్గుతుందని వారు నమ్ముతున్నారు. అలాగే దీనిని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారట. ప్రపంచం మొత్తం డాలర్ పై ఆధారపడితే పశ్చిమ ఆఫ్రికా మాత్రం దీనిని ఛాలెంజ్ గా తీసుకుంటుంది. బ్యాంక్ లేకుండా ఫోన్ లోని వాలెట్ యాప్ ద్వారా డబ్బులు పంపించుకోవచ్చట, అలాగే చెల్లించవచ్చు. ఇది చదువు లేని ప్రజలకు కూడా డిజిటల్ లావాదేవీలను చేయగలిగే అవకాశాన్ని కూడా ఇస్తుందంట. ఈ టెక్నాలజీ ఫాస్ట్ లావాదేవీలు, తక్కువ ఖర్చు, అలాగే బ్లాక్ మనీ లాంటివి కూడా తగ్గించవచ్చని నమ్ముతున్నారు. ఈ డిజిటల్ కరెన్సీ ప్రయోగం సక్సెస్ అయితే ఇది ఆఫ్రికా భవిష్యత్తును మార్చే రెవల్యూషన్ అవుతుంది. అయితే ప్రజెంట్ దీనిని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారట ఆఫ్రికన్ గవర్నమెంట్. మన ఇండియాలో కూడా డిజిటలైజేషన్ అనేది ఈ మధ్య బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇది చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. అలాగే మన ఇండియా జీడిపిని కూడా ఇది పెంచుతుందంట. ప్రజెంట్ ఎక్కడ చూసినా డిజిటలైజేషన్ లేకుండా ఏ పని కూడా అవడం లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ మహేష్.